ఏ ఆటో ఆటో ఆపు. కృష్ణ హాయ్. హాయ్ సింధు. హాయ్ కృష్ణ. నువ్వేంటి ఇక్కడ? నాకు ట్రాన్స్ఫర్ అయింది ఇక్కడికే కదా. ఓ అంటే జీకేఎం ఫార్మాస్యూటికల్స్. ఓకే అందులోనే పనిచేస్తున్నా. ఓ అవునా. సరే నువ్వేంటి ఇక్కడ? అది జాబ్ కోసం ఈ ఊర్లో. అయ్యో నీకు ఇంకా జాబ్ దొరకలేదా? అది కాదు సింధు, అది ఇంకేం చెప్పుకు. నీ వల్లే నాకు జాబ్ వచ్చింది. నువ్వేం ఫీల్ అవునంటే మా ఆఫీస్లో ప్యాకింగ్ సెక్షన్లో నీకు టెంపరీగా జాబ్ ఇప్పిస్తాను. చేస్తావా? అంత ఈజీగా వస్తుందంటావా? ఎందుకు రాదు? నేను లీవ్లో ఉండగా ఎవడో కొత్త మేనేజర్ వచ్చాడట. వాడిని మెల్లిగా బుట్టలో పడేసి నీకు జాబ్ ఇప్పిస్తాను. ఒకవేళ అతను బుట్టలో పడకపోతే? నిన్ను బుట్టలో పడేసి నీ జాబే కొట్టేసిన దాన్ని వాడిని పడేసి నీకు జాబ్ ఇప్పించలేనా? ఆఫ్ కోర్స్, నీ మీద నమ్మకం ఉంది కదా. మరి రా, నేను ఆఫీస్కి వెళ్తున్నా. పద. ఏం పర్లేదు. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి కూర్చోండి. నాకు ఇక్కడ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. తెలుస్తుంది తెలుస్తుంది. సుందరం చెప్పమ్మా. రోజు నా టేబుల్ క్లీన్ చేస్తున్నావా? ఏంటి అలా చూస్తున్నావు? క్లీన్ చేస్తున్నావా లేదా? చేస్తున్నానమ్మా. డస్ట్ కనపడిందో డిస్మిస్ అవుతావు, జాగ్రత్త. ఓకే రా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. 1st తారీఖు సండే వచ్చింది కదా. సాలరీస్ ఎప్పుడు ఇస్తున్నావు? మేనేజర్ గారిని అడిగి చెప్తాను. ఏంటి ఆయన అడిగేది? కొత్తగా వచ్చిన వాడికి కొమ్ములు మొలిపించకండి. నేను చెప్తున్నాను కదా, 31st కి ఇచ్చేయి. ఓకే అలాగే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటే మర్యాద ఎక్కువైంది? కొత్త మేనేజర్ వచ్చాడా? ఏంటా వెర్రి చూపులు? తోకాడిస్తున్నాడా? కంగారు పడుకు, నేను కత్తిరిస్తాగా. ఇతను నా ఫ్రెండ్ కృష్ణ. మన కంపెనీలో ఒక జాబ్ ఇప్పించాలి. జాబు ఇప్పించాలి. ఇది పద్మ, నా ఫ్రెండ్. హలో. ఒకసారి కొత్త మేనేజర్ కలిసి వస్తాను. సరే. గుడ్ మార్నింగ్. ఈయన ఒక మతిమరుపు మాలకం. ఈయన నా ఫ్రెండ్ కృష్ణ. హలో అండి. నువ్వు మామూలుగానే ఉన్నావా? నేను మామూలుగా ఉన్నానని గుర్తించడం మీ మంచితనం సార్. మీరు ఉత్తముల్లో ఉత్తములు, పురుషోత్తములు సార్. ఇవాళ ఎందుకో బాగానే ఉన్నాడు. నా మొలతాడు తెంపుకెళ్ళింది నువ్వేనా? దాంతో ఊరేసుకుంటావా నువ్వు? పళ్ళు రాలుతాయి. నీ పెళ్ళాన్ని మళ్ళీ పెళ్లి చేస్తావా? అనికత్తులు నువ్వే పెట్టుకుంటావా? ఆపరా బాబు. ఆనందం తట్టుకోలేకపోతున్నావా? నన్ను వదిలిపెట్టరా బాబు. ఏంటి నేను పుడిచిపెట్టమంటావా? దేవుడా. ఆయన ఎవరు? నేనేరా. మరి నేనెవరు? దెయ్యానివరా. దేవుడా నన్ను రక్షించు, భయపడుతున్నాను బాబోయ్. ఇదే మేనేజర్ క్యాబిన్. యాక్చువల్గా అయితే ఈ పోస్ట్లో నువ్వు రావాల్సింది. ఏం చేస్తాం, రాసి పెట్టలేదు. ఏ వేస్ట్ ఫెలోనో వచ్చాడు. ఆ వేస్ట్ ఫెలో నేనే. వాట్? సింధు వారే మన కొత్త మేనేజర్. అవును సార్, తను నా బెస్ట్ ఫ్రెండ్. ఈ జాబ్ రావడానికి కారణం తనే. అవునా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆ రాము దొరికినట్లే దొరికి ఎస్కేప్ ఇంచుచున్నాడు. అతనిని పట్టుకున్నట్ట ఎటులా? సార్ సార్, ఇలా స్ట్రైట్ గా చూడండి. ఆ లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద షెడ్ ఉంది. ఆ షెడ్ మీద రేకులున్నాయి. ఆ రేకుల మీద ఆకులున్నాయి. ఆ ఆకుల మీద ఒక కాకి ఉంది. దానికి 2 రెక్కలు ఉన్నాయి. దానికి 2 కాళ్ళు ఉన్నాయి. ఒక ముక్కు ఉంది. ఆ కాకి కథ ఆపకపోయినచో నీ చేత ఢమాలుండలు తినిపించి నీ పిండమును కాకులకు తినిపించగా. ఊచుకో ఊచుకో ఊచుకో, ఆ పిండు ఆ పిండు ఆ పిండు. నీ ఉత్సాహం ఏమి రానరుడా? అటు చూడు కూడా రాము. అస్తు 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 అస్తని మస్తు సార్లు అన్నావు. పనిగాని మగడా. కాని చుట్టకే ఇచ్చటికి వచ్చి ఉన్నా మర్పక. అదిగో అది రాముని వాహనము. అతను ఆ వాహనం వద్దకు వచ్చేసరికి ఢమాల్ ఉండ పేలవలే. రెండు. మీరు వెళ్ళి అగ్ని రగిలింపుడు. రండు. శంభో శంకర. శివ పూజకి వేలైనది. ఎక్కడ శివలింగం? శివలింగం నాకేం తెలుసు. హతవిధి నా వ్రత భంగం జరగరాదు. సరియే, ఈ ఢమాలు ఉండనే శివలింగము వలె భావించి పూజించదము. రెండు కూర్చుండము. రెండు కూర్చుండము. మీరు కూడా కళ్ళు మూసుకుని మాకు వలె శివ పూజ చేయవలెను.
ఏంటి నీకు మళ్ళీ కళ్ళు మూసుకొని చెవు చేయాలా? అవతల బరబరబరి మండుకుంటూ వచ్చా. అమ్మో కాసేపు అయితే కైలాసంలో చేసుకోవచ్చు బాబు. ఏమి నిశ్శబ్దం అయ్యా బాబు? అయ్యో 5 నిమిషాలు అయితే అందరం ఈ చెట్టు కింద నిశ్శబ్దంగానే ఉంటాం. నాయనో వచ్చేస్తున్నది. అబ్బో గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీ పురపతి భజ విశ్వనాథ. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీ పురపతి భజ విశ్వనాథం. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీ పురపతి భజ విశ్వనాథం. శంభో శంకర. ఏంటి బాంబు పేలటం, మనం మరణించటం, కైలాసానికి వెళ్ళటం అంతా ఇంత తొందరగా అయిపోయిందా? నరుడా, మనం మరణించలేదురా. మరి బాంబేది గురుడా? మన భక్తికి మెచ్చి శివుడా ఢమాలుండ గ్రహించి ఈ పూజా ఫలము ఇచ్చినాడు. ఇది నీవు గ్రహించము. చెంపు చేతిలో పెట్టినావా గురుడా? ఇది శివ పూజా ఫలమా? దీనికి నేను రోజు పూజ చేయాలా? ఒరే గైడు గంగం, నీ బతుకేం బతుకురా? నీ బతుకంటే కాకి బతుకు. ఒక కాకి ఉండెను, ఆ కాకి 2 రెక్కలు ఉండెను, 2 కాళ్ళు ఉండెను. అది కావ్ కావ్ కావ్. ఆపు నీ కాకికోల. తక్షణమే మనం రాముని అన్వేషింపవలే. పదండి. విశాఖపట్నం టికెట్ ఇవ్వండి. ఒక్క డమాలను వదిలించుకుందామంటే రెండోది కూడా పట్టుకొచ్చి ఇచ్చాడు. వీటిని బావిలో పడేసి నా బరువు వదిలించుకుంటాను. అమ్మయ్యా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సద్గురుమూర్తి గారు, మా అమ్మాయి కడుపుతో ఉంది. ఉంటే ఉండేవయ్యా నాకండి. అదిగా సార్, హాస్పిటల్లో చేర్చడానికి డబ్బులు లేవు. ఈ విషయం మీ అల్లుడు తెలుసా? తెలిసినా ₹1 ఇవ్వడు. మీరు 2000 ఇస్తే పుణ్యం ఉంటుంది సార్. పుణ్యమే గాని వడ్డీ ఉండదా? ఎందుకు ఉంటుంది? అయితే విను, 2000కి 400 వడ్డీ అవుద్ది. నెల వడ్డీ కట్టాలి. అసలు ఆఖరిలో కట్టాలి. అసలు కట్టలేదనుకో నువ్వు ఉండవు. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చో. గుడ్ మార్నింగ్ సార్. హలో. హాయ్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. హలో. గుడ్ మార్నింగ్ సార్. పర్లేదు కూర్చో. గౌరవం అనేది గుండెల్లో ఉండాలి. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటయ్యా మగాడివై ఉండి ఏమిటి హాఫ్ స్టాండింగ్? లేవా? వెన్నుముకేమన్నా డిఫెక్టా? ఎర్త్ అయిపోతావు, జాగ్రత్త. సారీ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి హేమ, కొత్తగా పెళ్ళైంది, ఇంకొంతకాలం ఉన్న జాలీగా గడపక అప్పుడే వచ్చేసావా? సరే ఫైల్కి ఏమైందయ్యా? ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుంటే పాదరకే. సారీ సార్. వదలరా, పోగొదలు. కాదు, వదలకపోతే నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి చేస్తావు. వదల. ఆఫీసులో ఎవరో సిగరెట్ వెలిగించకూడదని చెప్పానా? అందుకనే సార్ బయట వెళ్ళి లోపలికి వచ్చాను. నోర్మి, నీ చక్రవడ్డీ వేషాలు నా దగ్గర కాదు. ఎరా, ఆఫీస్కి ఎన్ని గంటలకు రావాలి? 9 గంటలకి. నువ్వెన్నింటికి వచ్చావు? మీకంటే ముందు వచ్చాను సార్. ఏడిచావు. నేను అడిగింది నా గురించి కాదు, నీ గురించి. నువ్వెన్ని గంటలకు వచ్చావు? 9 గంటల 10 నిమిషాలకి. అంటే 10 నిమిషాల ఆలస్యం. ఆఫీసులో ఒక మనిషి 1 సెకండ్ లేట్ గా వస్తే ₹6 నష్టం. అంటే నిమిషానికి ఎంత? గంటకెంత? రోజుకెంత? వారానికెంత? లోపల రా, నీ సంగతి తెలుసు. రా. ఏమిట్రా అలా భయపడతావు రాస్కల్?
చిన్నప్పటి నుంచి మన ఇద్దరం కలిసి పెరిగాం కదరా. ఒకే స్కూల్లో, ఒకే క్లాస్ లో, ఒకే బెంచ్ లో కూర్చుని మరీ చదువుకున్నాం కదా. బయట వాళ్ళకి మాత్రమే నేను ఆఫీసర్ని, లోపల మన ఇద్దరం పాత ఫ్రెండ్స్. కృష్ణ, నిజంగా నీది ఎంత మంచి మనసురా. అప్పుడేం చూసావరా, ముందు ముందు తెలుస్తుంది నా మనసు. అవునరా, మా ఆవిడ అవసరాలను బట్టి ఎంత అవసరం ఉందో అంతే డబ్బిస్తుందని తెలుసు కదా. తెలుసు. వెరీ గుడ్. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు. స్నేహితుడు కాబట్టి నా బాధని కరెక్ట్ గా అర్థం చేసుకున్నావురా. నాకు 2000 రూపాయలు అప్పు కావాలి. అలాగే, తిరిగి ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇస్తాను. అదే, ఎప్పుడు ఇవ్వాలనిపిస్తుంది అని. ఎక్స్క్యూజ్ మీ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి అలా కంగారు పడుతున్నావు జోలీ? సారీ సార్, లేట్ అయింది. షట్ అప్. ఒక మనిషి ఒక నిమిషం ఆఫీసుకు లేట్ గా రావడం వల్ల కంపెనీకి ఎంత నష్టమో, ఆఫీసర్కి ఎంత కష్టమో తెలుసా నీకు? ఇక నుంచి ఎవరు ఆఫీసుకు లేట్ గా రావడానికి లేదు, ఆయన ఒకరు తప్ప. డోంట్ టాక్. నేనిక్కడ ఆఫీసర్. నా ఎదురుగాని ఈ ఆఫీసుకి ఎండి లాగా తెగరెచ్చిపోతున్నావే. పెండింగ్ ఫైల్స్ మధ్యన పెట్టి తగలబెట్టేస్తాను. మర్యాదగా బయటకెళ్ళు, పిలిచినప్పుడు రా. అది కాదు కృష్ణ. కృష్ణ, చిన్నప్పటి నుంచి నువ్వు నాకు బెంచ్ మేట్వి, క్లాస్మేట్వి అనుకుంటున్నావా? నేనిక్కడ ఆఫీసర్ని, నువ్వు ఆఫ్టర్ ఆల్ ప్యూన్వి. అది కాదు నేను చెప్పేది. షట్ అప్ అండ్ గెట్ అవుట్. అరే, ఇంకా నిలబడే ఉన్నావే? కూర్చో కూర్చో కూర్చో. థ్యాంక్ యూ సార్. సీ మిస్ జూలీ, ఆఫీసుకి ఎంత ఆలస్యంగా వచ్చామన్నది కాదు ప్రశ్న. ఒళ్ళు దాచుకోకుండా ఎంత కష్టపడ్డామన్నదే సిన్సియారిటీ. నేను చూడు, ఎంత ఆలస్యంగా వచ్చినా నేను పడే శ్రమ, కష్టం మీ అందరికీ తెలుసు. అసలు నేను కాలేజీ రోజుల్లో కూడా ఏడిచావు. ఏ రోజు నువ్వు కాలేజీకి టైం ప్రకారం వచ్చావు కనుక టైం ప్రకారం వచ్చి నేను ప్యూన్ అయ్యాను. టైం సెన్స్ లేక నువ్వు ఆఫీసర్ అయ్యావు. ఇప్పుడు అర్థమైందా కాలేజీలో నేను ఎంత శ్రమపడి చదివాను, ఎంత కష్టపడి పరీక్షలు రాశాను? ఏంట్రా నువ్వు రాసి చచ్చింది? కాపీలా? దీన్ని బట్టి జీవితంలో ఎలా పైకి రావాలో నీకు అర్థమైందిగా. వెళ్ళు, బాగా కష్టపడు, పైకి రా. పైకి రా. నీకు అర్థమైనట్లేదు, వెళ్ళు. ఇట్స్ ఆల్ రైట్. పిలిచారా సార్? రారా, కూర్చో. ఫ్రెండా ప్యూనా? ఫ్రెండే లేరా, భయపడకుండా కూర్చోరా. ఒరే కృష్ణమూర్తి, నా జీవితంతో ఎందుకురా మూడు ముక్కలాట ఆడుకుంటున్నావు? పిచ్చి వెదవా, ఏదో పైకి అలా తిడతానే గాని నిజానికి నా కడుపులో ఏం లేదురా. ఏ పొద్దున్నే టిఫిన్ చేయలేదా? ఇదిగో ఆ కుళ్ళు జోకులో వేయొద్దన్నాను. నాకు సహాయం చేయాలరా. అప్పేగా, ఇదిగో తీసుకో. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు. అయ్యప్ప సౌండి లేసానుకుంటానులే. డబ్బుదే ఉందిరా, వెదవ డబ్బు. ఆ బ్యూటీ క్వీన్ లేదు? బ్యూటీ క్వీనా? అదేరా, మిస్ స్నేహ. దానికి ఫోన్ చేసి లైన్ లో పెట్టు. హలో, బ్యూటీ క్వీన్ మిస్ స్నేహ గారేనా? జస్ట్ ఎ మినిట్. హాయ్ బ్యూటీ క్వీన్, ఎవరనుకుంటున్నావు? మిస్టర్ కృష్ణమూర్తి, స్పెషల్ చైర్మన్, బ్యూటీ కాంటెస్ట్. ఏమిటి మాట్లాడు? మర్చిపోయావా? మర్చిపోయావా? ఆ రోజు నీ కిరీటం పెట్టి నిన్ను అభినందిస్తూ ఆవేశంతో నిన్ను కౌగిలించుకుందామనుకున్నాను. మరెందుకు ఊరుకున్నారు? ఏం చేస్తాం, కర్మ. నా పక్కన మా మేనత్త కూతురు ఏడ్చింది. దానికేమో నన్ను చేసుకోవాలని ఆశ. నాకదంటే పరమ అసహ్యం. నేను నీతో మాట్లాడితే దాని దిష్టి నీకెక్కడ తగులుతుందో అని నేను మాట్లాడలేదు. నువ్వేమన్నా బాధపడ్డావా? ఇవాళ సాయంకాలం ట్యాంకు బండి మీద కలుసుకుందావా? ట్యాంక్ బండి మీద ఎందుకు? హుస్సేన్ సాగర్ లోనే తోస్తాను. ఇంటికి రండి, చెప్తాను. ఇంటికొస్తే చెప్తావా? ఈ మాటలు తరచు ఎక్కడో వింటున్నవేనే. ఇక్కడే, ఇంట్లో, మీ ఇంట్లో. ఈ క్యారెక్టర్ ను చాలా జాగ్రత్త చేసి మన పరువు నిలబెట్టాలరా మామ, చెప్తున్నా. సరే గానీ అల్లుళ్ళు, ఈ నాటకంలో నా పాత్ర ఏంటి? ఆంధ్రుల ఆరాధ్య కవి తాళ్లపాక అన్నమయ్య. అంటే అన్నమయ్యలో నాగార్జున క్యారెక్టర్ అన్నమాట. అవునరా, నీ పక్కన లక్కమాంబ జక్కమాంబలను కూడా ఫిక్స్ చేసేసాం. అబ్బో, కలరింగే కలరింగ్ అనమాట. అమ్మా లక్కమాంబ జక్కమాంబ, ఎంట్రీ ఇవ్వండి అమ్మా. అమ్మో, పోలీస్ టైం స్పీకర్లు. అల్లుడు, మనలో మన మాట
వాళ్ళ పక్కన నేను యాక్ట్ చేయడం అంత అవసరం అంటావా? తప్పదు మామా, క్యారెక్టర్స్ ని పండించే టాలెంట్ నీకు వాళ్ళకే ఉంది, చెయ్యాల్సిందే. మరే గజరాజు, లక్కమాంబ జక్కమాంబ ఇద్దరు రోకలతో దంచుతుంటే ఆహా నా సామి రంగా నన్న కాదు వడ్లని. వాళ్ళు వడ్లని దంచుతూ ఉంటారు, నువ్వు తాళపత్రాల మీద కీర్తనలు రాస్తూ ఉంటావు. అమ్మయ్యా బతికించారా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో గుంట్లో బాలు రాజేష్ మీరేంటి ఏడన్నా నడిపోన్నారు? మన ప్రోగ్రామ్ స్పెషల్ అపీరెన్స్ ఎవరేటారుకా? సినిమా గుంట ఆల్ఫాన్సా ఈ టయానికి ఎయిర్పోర్ట్ లో దగ్గర పోయి ఉంటుంది, మీరు ఏడే ఉండిపోయినారు. ఇల్లుదిగో మీరిద్దరు ఈ ప్రియాన్ తోడెట్టుకుని లాగెత్తుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి అల్ఫాన్సా ఎంటెట్టుకుని పారొచ్చేసేయండి. సార్ నాకు స్టేజ్ డెకరేషన్ పని ఉంది, ఆ ప్రియతో రాజేష్ ని పంపించండి. సారీ సార్, మన వాళ్ళతో రిహార్సల్స్ చేయించాలి, వీళ్ళిద్దరిని పంపించండి సార్. సార్ ఇద్దరు అక్కర్లేదు, నేనే వెళ్ళి రిసీవ్ చేసుకుంటాను. అలాగే, నువ్వు అలాగంటే అలాగే. ఓకే సార్, పదండి. సార్ అన్నమయ్యలో నాగార్జునలా నా క్యారెక్టర్ ఏమో పండించేస్తాను సార్. బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే. భూకంపం వచ్చేసేలాగున్నది, రూమ్ మీద రూమ్ పడిపోద్ది. ఇప్పుడు అవతల అల్ఫాన్స్ డాన్సింగ్ ఆడుతూ ఉంటే నీ ఫేస్ చూస్తే రా చూడరా. అసలు నువ్వు అన్నమాచారి క్యారెక్టర్ పండించడానికి కాదు, వండించి తినేసేయడానికి పడిపోతావు. Yes. Guys, now 3 months vacation. I want to change, you know. I don't want to become a cop. Don't worry, I'll come back. Okay? Oh, Dottie. Come on. Bye, sweetie. Bye, sweetheart. I miss you, darling. Miss you too. తప్పదా డార్లింగ్? తప్పదు, వచ్చేస్తాగా. Hey, I love you, Romeo. Love you, darling. I love you, girls. Bye, sweetheart. I miss you. Bye. Hi, guys. I'm Raj. Romeo Raj. రాధా కృష్ణ. Nice meeting you. సార్ వాళ్ళంతా ఎవరు సార్? Aunties. ఆంటీసా? Yeah, aunties. మరి మీకేమవుతారు సార్? ఏంటిది? జీవో సార్, జీవో. అన్నా ఎవరు లేరు, దిగు. అన్నా అది ఇచ్చేయనా? ఇది కదనా అది. అన్నా కిందది అన్నా. అన్నా చూసి నడువురా. ఫామ్ ఫిల్అప్ చేయండి. థ్యాంక్ యూ. రికమెండేషన్ అవసరం అయితే నేను చేస్తాను పాప. ఓకే పాప. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంత పొట్టోడు కూడా ఉద్యోగం ఇస్తారా? మీరేవు సార్? నేనెవ్వరా? అయ్యి బాబు.
టీవీలో కూడా ఇంత అందమైన అమ్మాయిలు ఉంటారని ఊహించలేదు తెలుసా. సమయాన్ని దొరికారు మీ అదిరా మామ విషయం బాబాయ్ దారదులు జరగండి రా.